విజయవాడలో ఆటో డ్రైవర్ మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేయడం కలకలం రేపింది. ఫేస్బుక్ లో పరిచయమైన వ్యక్తిని కలిసేందుకు నగరానికి వచ్చిన బాలిక పట్ల డ్రైవర్ దురుసుగా ప్రవర్తించి అత్యాచారం చేయబోయాడు. బాలిక పెద్దగా కేకలు వేయడంతో కామాంధుడు పరారు కాగా ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలానికి చెందిన బాలికకు బెంగళూరులో ఉంటున్న ఆంజనేయులు అనే వ్యక్తితో ఫేస్బుక్ లో పరిచయం ఏర్పడింది. గత నెల 30న విజయవాడ వచ్చిన అతడిని బాలిక స్నేహితులతో వచ్చి కలిసింది. సాయంత్రానికి గ్రామానికి వెళ్లిన బాలిక అదే రోజు రాత్రి 10 గంటలకు మళ్లీ విజయవాడ బస్స్టేషన్కు వచ్చింది. ఆంజనేయులు దగ్గరకు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. మాయమాటలు చెప్పి శివారు ప్రాంతానికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ కత్తితో బెదిరించి అత్యాచారానికి యత్నించాడు. బాలిక పెద్దగా కేకలు వేయడంతో ఆటో డ్రైవర్ పరారయ్యాడు. అమ్మాయికి ఫేస్బుక్లో బెంగళూరుకు చెందిన ఒక అతను పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో అతను 29వ తారీఖున విజయవాడ వస్తే అతను కలవడానికని 30వ తారీఖున ఇక్కడ బయలుదేరి వచ్చి ఆవిడ సాయంత్రం మళ్ళీ నూజివీడు తిరిగి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇతన్ని కలుద్దామని చెప్పి తిరిగి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బాయికి ఫోన్ చేస్తే అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంది. తర్వాత ఆటో డ్రైవర్ దూరంగా ఉన్న ఇంటి దగ్గర తీసుకెళ్లి డబ్బులు అడిగాడు. డబ్బులు ఇవ్వనప్పుడు ఆవిడ అది అడ్వాంటేజ్ తీసుకుని అతను చేయి పట్టుకున్నాడు. అమ్మాయి పారిపోయింది. ఇతను కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇమీడియట్ గా అమ్మాయి అక్కడ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 కాల్ చేసింది. పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యి నిన్న అతను పట్టుకుని చేయడం జరిగింది. మైనర్ కనుక పోక్సో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసాడు. అలాగే కిడ్నాప్ అత్యాచార యత్నం కూడా రిజిస్టర్. ఆటో డ్రైవర్ పారిపోవడంతో స్థానికుల సాయంతో కృష్ణలంక పోలీసులకు బాలిక ఫిర్యాదు చేయగా వెంటనే దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. సింగనగర్కు చెందిన నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. బాలిక అత్యాచార యత్న కేసులో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా నేతలు డిమాండ్ చేశారు. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు.